హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం యూట్యూబ్లో 4000 వాచ్ అవర్స్ ఎలా ఏ ట్రిక్తో తెచ్చుకోవాలి, ఎలాంటి వీడియోస్ మనం అప్లోడ్ చేస్తే 4000 వాచ్ అవర్ అనేది వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తే ఆ వీడియో ఎలా ఉండాలంటే అవతల వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ ఛానల్లో వ్లాగర్ అయినా సరే, మోటివేషన్ వీడియోస్ అయినా సరే, ఎలాంటి వీడియోస్ అయినా చేయండి. ఖచ్చితంగా మనం చూసే ఆ వీడియో చూస్తున్నారంటే, మీ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియోలో ఖచ్చితంగా ఎంతో అంత ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నదనుకో, దాని మీద మీ వీడియో అనేది ఫస్ట్ సజెషన్లో ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూసేట అనుకోండి, వాచ్ టైం అనేది మీకు తొందరగా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు నా వీడియో అయితే నేను నా ఛానల్లో షార్ట్స్ వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ కూడా ఒక 6-7 ఉన్నాయి. కానీ ఈ వీడియో ఖచ్చితంగా నా 4000 వాచ్ అవర్ని కంపల్సరీ రీచ్ చేస్తుందని నేను అనుకుంటున్నా. నా షార్ట్స్ వీడియోస్ కూడా మీకు అందులో ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది మీకు పక్కలో చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇప్పుడు చాలామంది జనాలు యూట్యూబ్లో ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మొబైల్ టెక్ ఛానల్ అనేది ఉందనుకుందాం. అందులో ఏం చేస్తాం, మనం మామూలు ఒక మొబైల్ కొనాలనుకుందాం అనుకోండి, ఒక 20,000 బడ్జెట్ మొబైల్, బెస్ట్ మొబైల్ అంటే మనం సెర్చ్ చేస్తాం. సో అలాంటి వీడియోస్ ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరికీ వ్యూస్ మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళు నార్మల్గా మొబైల్ గురించి చెప్తే అంత పెద్దగా వ్యూస్ రీచ్ ఉండదు. వాళ్ళు 20,000లో బెస్ట్ ఒక 10,000 బడ్జెట్ మొబైల్స్, బెస్ట్ మొబైల్స్ ఇవే అని చెప్పేసి ఇలాంటి వీడియో చేసిన అనుకోండి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి ఖచ్చితంగా వ్యూస్ ఎక్కువ ఉంటాయి. మీరు కావాలంటే సెర్చ్ చేసి చూసుకోండి యూట్యూబ్లో. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్కే వ్యూస్ చాలా రీచ్లో ఉంటాయి. తొందరగా ఛానల్ అనేది గ్రో అవ్వడానికి కూడా మెయిన్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఛానల్స్ చాలా తొందరగా గ్రో అవుతాయి. ఇప్పుడు నార్మల్ ఒక ప్లేస్ గురించి దాని వీడియో తీసి ఇన్ఫర్మేషన్ దాని గురించి చెప్పినా కానీ ఎవరు పెద్దగా రీచ్ అనేది ఉండదు. ఇప్పుడు ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, ఎంత బడ్జెట్లో, ప్రజెంట్ ఎగ్జాంపుల్ శ్రీశైలం ఉందనుకుందాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం 2 డేస్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్ ఉంటుంది, ఆ 2 డేస్లో అక్కడ ఏమేమి కవర్ చేసుకోవచ్చు, ఏమేమి చూడవచ్చు అలాంటి వీడియోలు చేసిరనుకోండి, చాలా ఈజీగా మీరు తొందరగా వ్యూస్ చాలా తొందరగా వస్తాయి. వ్యూస్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. రీచ్ టైం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదన్నా టూర్ ప్లాన్ చేసుకున్న, చిన్న ఎక్కడన్నా వెళ్ళాలనుకున్నా ఫస్ట్ అందరూ ఓపెన్ చేసేదే యూట్యూబ్ ఓపెన్ చేసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయని చెప్పేసి ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు. సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఎలా ఉండాలంటే, మన వీడియో ఒకరు ఓపెన్ చేస్తారంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత వాల్యూ అనేది మన వీడియోలో యాడ్ చేయాలి. వీడియోలో యాడ్ చేసినాం అనుకుంటే ఆ వీడియో మనల్ని ఖచ్చితంగా వ్యూస్ అనేది పెంచుతుంది, మన ఛానల్ని గ్రో అవ్వడానికి చాలా హెల్ప్గా ఉంటుంది, చూసే వ్యూవర్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏ ఛానల్ అయినా సరే, కొత్తగా పెట్టే వాళ్ళైనా సరే, పెట్టాలనుకున్న వాళ్ళైనా సరే, ఖచ్చితంగా వీడియోలో షార్ట్స్లో అయినా సరే, లాంగ్ వీడియోలో అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వీడియోస్కి తొందరగా వ్యూస్ అనేవి వస్తాయి, తొందరగా వాచ్ టైం అనేది కంప్లీట్ చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.